రేయ్ అసలు బుర్రుందారా మీకు? మీ అమ్మ బాబులు అంత పెట్టి చదివిపిస్తే మీ రిజల్ట్స్ ఇవ్వా? జరిగిన 4 అసైన్మెంట్స్ లో 4 ఫెయిల్. రేయ్ నేను ఇప్పుడే చెప్తున్నాను, గుర్తు పెట్టుకోండి. మీరు గాని చదవకపోతే మీరు అస్సలు బాగుపడర్రా. మీకు ఏ కంపెనీలో క్లీనింగ్ చేసే వర్క్ కూడా దొరకదు. ఇంకేం చూస్తున్నారు, వెళ్ళండి. రేయ్ సార్ గడని శాపాలు పెట్టాడు, ఇంకా మనం బాగుపడతామారా? శాపాలు పెట్టకపోతే ఏదో బాగుపడినట్టు. అరే అసలు మనం పెద్దాక ఏమవుతాం రా? నిజంగా బాగుపడతామా లేకపోతే సార్ గడు చెప్పినట్టు గూడ్చిపోతామా? రేయ్ ఆడికేం తెలుసురాడు బొందా, అలా ఏం జరగదులే. వీళ్ళెక్కడికి వెళ్ళి మరుగయ్యా? రేయ్ అరే భార్గవ్, ఏంట్రా ఇది స్కూల్కి రాలేదు? అరే మీరు నాతో రండ్రా, మీకు చూపియాలి. ఏం చూపిస్తావు? అరే మీరు రండ్రా, నేను చూపిస్తా. రండి రండి రండి. ఏముందిరా ఇక్కడ? అటు చూడు బే. ఏంటిది, రాజుగారి కదా? రేయ్ ఏంట్రా ఇది? అది టైం మెషిన్ రా, దాంతో నువ్వు పాస్ట్ కెళ్ళొచ్చు, ఫ్యూచర్ కెళ్ళొచ్చు. నిజంగానా? హా అంటే మేము దీంట్లో ఫ్యూచర్కి వెళ్ళి మేము అక్కడ ఏమైటామో తెలుసుకోవచ్చా? హా రే కరెక్ట్ టైంకి కనిపెట్టాడు రా. మనం దీంట్లోకి వెళ్ళి మనం ఫ్యూచర్లో ఏమైటామో తెలుసుకుందాం. రే మేము రెడీరా. ఓకే. ఎక్కడున్నావు? ఏం ప్లేస్ ఇది? రే పద. రే ఇలా ఎతుకుతే పని అవ్వదురా, ఇద్దరం వేరే వేరేగా ఎతుకుదాం. సరేరా. రే నువ్వు మళ్ళీ ఇక్కడికే రా, ఓకేనా? మర్చిపోకు. ఓకే. నాకు నా అండర్వేర్ ఎత్తుక్కోవడమే బద్ధకం, మళ్ళీ నన్ను నేనే ఎత్తుక్కోవాలా? ఓకే సార్. అది నేనే కదా? అరే రే ఏంట్రా నువ్వు అచ్చం నా చిన్నప్పుడులా ఉన్నావు? ఒరే నువ్వు నేను ఒకటేరా నీ అబ్బా? అప్పుడు ఇద్దరు అబ్బాలు ఒకటే కదరా నీ అబ్బా? అవును కదా, సారీ సారీ సారీ. హే అదంతా కాదు, అసలు నువ్వు చిన్నప్పటి నుంచి ఇక్కడికి రావడం ఏంటి? అసలు ఎలా వచ్చావు? ఏంట్రా ఇదంతా? మన భార్గవగాడు ఉన్నాడు కదా, వాడు ఒక మిషన్ కనిపెట్టాడు, దాంట్లో నుంచి వచ్చాము. ఓకే ఓకే. అది కాదు, అసలు నువ్వేం చేస్తున్నావురా? ఏం చెప్పమంటావురా నా బాధలు? 10th క్లాస్ 3 times రాస్తే గానీ పాస్ అవ్వలేదు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ 5 times రాస్తే గానీ పాస్ అవ్వలేదు. మరి డిగ్రీ చేయలేదా? దానికి ఇంటర్ సెకండ్ ఇయర్ పాస్ అవ్వాలి కదా. మరి ఇప్పుడు ఏం చేస్తున్నావురా? ఇప్పుడు ప్రెసెంట్ ఫుడ్ డెలివరీ బాయ్గా చేస్తున్నాను. ఫుడ్ డెలివరీ బాయ్గానా? ఇప్పుడు నెలకి ఎంత సంపాదిస్తున్నావు? నెలకి 30,000 సంపాదిస్తున్నాను. 30,000 సంపాదిస్తున్నావా? గ్రేట్. రేయ్ మన చిన్నప్పుడు 30,000 అంటే 3 లక్షలతో సమానం రా. ఇప్పుడు 30,000 అంటే 300లతో సమానం. అదేంటి? రెస్పాన్సిబిలిటీస్ వస్తే అదే తెలుస్తుందిలే. రెస్పాన్స్ బిస్కెట్సా? రేయ్ నీకు బాగా ఇంగ్లీష్ వచ్చిందిరా. అరే నేను ఎక్కడున్నా నాకు కనిపించట్లేదురా. నువ్వు ఇక్కడ ఉన్నావు కదరా? రేయ్ నేనంటే నేను కాదురా, నా ఫ్యూచర్ నేను. రేయ్ నువ్వు కామేశే కదా? అవును. రేయ్ ఇది నువ్వే కదా? అవునరా. ఇప్పుడు ఫుడ్ డెలివరీ బాయ్లో చేస్తున్నాడు. ఫుడ్ డెలివరీ బాయ్. ఎందుకు అరిచావు? అరవలేదు, పిలిచాను. ఎందుకు పిలిచావు? అంగపారు. ఏంద్రా అప్పుడు ఆర్డర్ పడిందా? అటు చూడు. అరే వీళ్ళేంద్ర మన చిన్నప్పుడులా ఉన్నారో. అసలు ఏం జరిగిందంటే ఆగాగు నేను చెప్తాను. అసలు ఏం జరిగిందంటే అది జరిగింది. ఓహో రే నువ్వేంట్రా ఇలా ఉన్నావు? అసలు ఏం చేస్తున్నావురా నువ్వు? అంటే నేను చెప్తాను. ఇప్పుడు ఇద్దరం కలిసి ఫుడ్ డెలివరీ చేస్తున్నాం. ఇద్దరం కలిసి ఎందుకు చేస్తున్నాం తెలుసా? డెలివరీ చేయడానికి నా దగ్గర బండి ఉంది, కానీ వీడి దగ్గర అది కూడా లేదు. నేను ఆగరా, ఇక్కడ ఇద్దరం కూర్చిపోయాం. అవును కదా. ఏమవుతుంది? రూమ్ అంతా మండే సుడిగుండంలా కనిపిస్తుందండి. వాష్రూమ్ తీసుకొచ్చాను.
మరి ఇంకేంటి పరిస్థితులు? అరే మిషన్ పని చేయట్లేదురా, ఫాస్ట్ వచ్చేయండి, ఫాస్ట్ వచ్చేయండి. వస్తున్నాం. రే, ఆగండ్రా. ఇది రిపేర్. ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. వెళ్ళగానే సార్ చెప్పిన మాట వినండి. మందు, సిగరెట్, అమ్మాయి జోలికి అస్సలు వెళ్ళకండి. ముఖ్యంగా లోన్లు, అప్పులు, క్రికెట్ బెట్టింగ్లు, దీని జోలికి అస్సలు వెళ్ళకండి. చెప్పేది గుర్తుపెట్టుకోండి, సరేనా? ఓకే. రే, మిషన్ ఫెయిల్ అయింది అనుకుంటా.